అందరికి నమస్తే అండి. జస్ట్ ఇప్పుడే మద్రాసి మూవీ చూసి వస్తున్నా. డైరెక్టెడ్ బై ఏఆర్ మురుగదాస్ గారు, యాక్టెడ్ బై మన శివకార్తికేయన్ గారు అండ్ రుక్మిణి వసంత్. మై ఫేవరెట్, రీసెంట్ టైమ్స్ లో మా ఫేవరెట్ హీరోయిన్ రుక్మిణి వసంత్. మురుగదాస్ గారి డైరెక్షన్ గురించి మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇదివరకు ఎలాంటి మూవీస్ తీసారో మీ అందరికి తెలిసిందే. బట్ ప్రజెంట్ లాస్ట్ 3 మూవీస్ చూసుకుంటే ఆయన స్లోగానే ఉన్నాయి మూవీస్. అంత బీభత్సమైన మూవీస్ అయితే రాలేదు టాకు. సో ఇది కంబ్యాక్ వచ్చిందా మద్రాసు మూవీ ఆయనకి డైరెక్షన్ పరంగా, మురుగదాస్ గారు ఇద్దరు అన్నట్టు ఇది వరకు టోన్ లో వినిపించేటట్టు పేరు రీసౌండ్ అయిందా లేదా, మన శివకార్తికేయన్ గారు ఎట్లా నటించారు ఈ సినిమాలో, అనుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఇచ్చాడు అనే వీడియోలో ఫుల్ గా ల్యాక్ చేయకుండా డిస్కస్ చేద్దాం. నా ఒపీనియన్ చెప్పేస్తావు, మూవీ ఎట్లా ఉంది ఏంటని నా ఒపీనియన్ చెప్పేస్తా. మీరు చూసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఇంకోటి అండి, మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ వెంటనే పాత వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ప్లీజ్. అట్లాగే లైక్ చేసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి నన్ను. సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ చాలా కంటెంట్ ఉంది, మీ అందరూ చూడొచ్చు, ఒకసారి చూడండి. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే, మూవీ మన తమిళనాడు స్టేట్ లో ఒక గన్ కన్సైన్మెంట్, బిగ్ కన్సైన్మెంట్ అయితే తమిళనాడు ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మన ఆంధ్ర నుంచి తమిళనాడుకి ఈ విషయం తెలిసి ఎన్సీఐ దాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మన మెయిన్ విలన్స్ ఇద్దరు ఉంటారు. ఇద్దరు విలన్, మనం ఫస్ట్ విలన్ మీకు అందరికి తెలిసింది తుపాకీలో ఉంటారు, విద్యుత్ జమ్మల్ గారు చాలా ఇంట్రడక్షన్ ఆయన ఉంటది, మ్యాడ్నెస్ అంతే. అసలు ఫైట్ చేస్తారు, ఒక రేంజ్ లో చేస్తారు ఫైట్, చాలా బాగుంటది. ఇంట్రడక్షన్ ఫైట్, ఫస్ట్ ఫైట్ అందే ఆపడానికి ట్రై చేస్తారు. మన ఎన్సీఏ చాలా ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి తమిళనాడులోకి ఎంటర్ అయిపోతాయి. గన్స్ కన్సైన్మెంట్ జనాలకి ఎలా ఇవ్వాలి, గన్ కల్చర్, జనాలకి గన్ కల్చర్, తమిళనాడు స్టేట్ ను ఒక గన్ కల్చర్ గా చేద్దాం అనేది విలన్ ప్లాన్స్ అండ్ మాఫియా ప్లాన్ కూడా అదే. సో దీన్ని ఎట్లాగా ఆపారు, ఈ గన్ కన్సైన్మెంట్ ఆపే విషయంలో మన హీరో ఎంటర్ అవుతాడు. మన హీరో శివకార్తికేయన్ గారు ఎంటర్ అవుతారు ఈ ఎన్సీఐ వాళ్ళ దగ్గరికి. ఎన్సీఐ వాళ్ళకి మన శివకార్తికేయన్ గారికి ఒక డిసీజ్ అని చెప్పి అర్థమవుతుంది. దీన్ని ఆపడానికి, ఆపరేషన్ ఆపడానికి మన శివకార్తికేయన్ గారు, మన హీరో గారు కరెక్ట్ అని గురించి చెప్పి ఆయన పంపుతారు. ఆయన పంపిన తర్వాత ఏం జరిగింది, అసలు మన హీరోకి హీరోయిన్ లింక్ ఏంటి, వాళ్ళ హీరో ఎట్లాగా ఆపాడు గన్ కన్సైన్మెంట్ ని ఎన్సీఐతో కలిపి, హీరో హీరోయిన్ ట్రాక్ ఏంటి అన్నదే మూవీ అండి. సో మన హీరో వచ్చేసి ఒక డిసీజ్ తో బాధపడుతూ ఉంటాడు. ఆ డిసీజ్ గురించి ఫస్ట్ హాఫ్ లో చాలా నీట్ గా రాసుకున్నారు. ఆ క్యారెక్టర్ గట్రా చాలా నీట్ గా రాసుకుని ప్లేన్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మధ్యలో ట్విస్ట్లు ఉంటాయి కొన్ని ఫస్ట్ హాఫ్ లో. ఆ ట్విస్టుల్లో మన హీరో గారికి ఏ డిసీజ్ అనేది రివీల్ అయ్యే సీన్లు అవి చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీశారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మీకు కొంచెం స్లో అయ్యింది అని ఫీల్ వస్తుంది. మళ్ళీ కొన్ని సీన్ల తర్వాత హై మూమెంట్స్ ఉంటాయి, కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, మళ్ళీ తర్వాత స్లో అవుతుంది, క్లైమాక్స్ కూడా స్లోగా వెళ్ళిపోతుంది. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం నీరసమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది మీకు. సో నాకైతే ఓకే అన్నట్టు అనిపించింది. నా ఒపీనియన్ ప్రకారం సెకండ్ హాఫ్ అంతా ఓకే అన్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, మూవీ చూడొచ్చు. సో ఓవరాల్ నా మూవీ ఒపీనియన్ వచ్చేసి, మూవీ ఎట్లా ఉందరా అంటే ఓకే అండి, పర్లేదండి, బాగుంది. అంటే ఏఆర్ మురుగదాస్ గారు కంబ్యాక్ ఇచ్చారా అంటే లాస్ట్ 3 మూవీస్ తో పోలిస్తే ఇది బెటర్ అనే చెప్పొచ్చు. ఈ మూవీ, మన మద్రాస్ మూవీ కొంచెం బెటర్. ఏఆర్ మురుగదాస్ గారు కంబ్యాక్ అంటే వాటితో పోలిస్తే కంబ్యాక్ అని అంటాను నేనైతే. పర్లేదు. సో మూవీ అయితే చూడొచ్చు, మీరు ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి. అండ్ ఇందులో శివకార్తికేయన్ గారు చాలా కొత్తగా కనబడ్డారు. హీరోయిన్ గురించి చెప్పాలనుకుంటే చాలా గ్లామర్ షో, చాలా బాగుందండి. ఇందులో హీరోయిన్ గారు మన రుక్మిణి వసంత్ గారు చాలా బాగున్నారు. అండ్ ఇంకొకరి గురించి మాట్లాడాలండి, మన మెయిన్ విలన్ తుపాకీలో చేశారు చూడండి, విద్యుత్ జమ్వాల్ గారు ఇందులో అసలు అల్టిమేట్ విలనిజం చేశారు. అసలు మామూలుగా ఉండదు, మ్యాడ్నెస్ లో ఉంటది. హీరో కూడా అంత ఎంట్రీ ఫైట్ ఉండదేమో రీసెంట్ టైమ్స్ లో, అట్లాంటి ఎంట్రీ ఫైట్ ఉంటది అయింది వీళ్ళని ఇంట్రడక్షన్ లో. విద్యుత్ జమ్వాల్ గారు అయితే చించేశారు. ఆ బాడీ గానీ, ఆయన ఎలివేషన్ సీన్స్ గానీ, ఆయన సెకండ్ హాఫ్ లో పోర్షన్ లో ఎస్కేప్ అయిన సీన్ దగ్గర ఆయన ఫైట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు. అసలు నాకు శివకార్తికేయన్ డామినేట్ చేశాడేమో అన్న రేంజ్ లో అనిపించింది. అది చాలా బాగుంది. విద్యుత్ జమ్మల్ గారి విలనిజం చాలా భయంకరంగా బాగుంది. అండ్ అనుద్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈసారి అంత ఏమనిపించలేదండి. ఏదో ఫైట్లకి ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఇచ్చారు. అది కూడా వరుణ్ డాక్టర్, మన శివకార్తికేయన్ గారిది వరుణ్ డాక్టర్ మూవీ ఉంటది కదా, అందులో ఎంట్రీ మ్యూజిక్ ఒకటి ఉంటది, అని కోతలు వస్తుంటాయి కదా, ఆ మ్యూజిక్ చాలా చోట్ల ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పడుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో ఇంకా కోతలు వస్తూనే ఉంటాయి. సేమ్ డాక్టర్ కాపీ పేస్ట్ చేసినట్టు అనిపించింది నాకైతే. ఒక విషయం మాట్లాడాలి, మన శివకార్తికేయన్ గారి గురించి. నెక్స్ట్ తలపతి ఆఫ్ ద కాలీవుడ్ అంటారు ఆయన్ని తమిళనాడులో. ఎందుకంటే తలపతి గారు రేంజ్ ఎవరైనా మ్యాచ్ చేయగలరంటే ఆయన పేరు వస్తుంది ఫస్ట్. శివకార్తికేయన్ గారి పేరే తమిళనాడులో అయితే ప్రెసెంట్ జరుగుతుంది అక్కడ కూడా. సో నెక్స్ట్ తలపతి అయ్యే ఛాన్స్ ఉందంటే ఆబ్వియస్లీ ఉందండి. శివకార్తికేయన్ గారు యాక్టింగ్ పరంగా, డాన్స్ పరంగా, ఫైట్స్ పరంగా, ఆయన చేసే ఇందులో బాడీ కూడా చాలా ఫోకస్ పెట్టి చాలా బాడీ బిల్డ్ అది చాలా బాగా చేశారు. మన విద్యుత్ జమ్వాల్ గారికి ఆల్మోస్ట్
ఈక్వల్ రేంజ్ లో ఉన్నారు ఆయన కూడా, బాడీ పరంగా చాలా బాగుంది చూసినప్పుడు. సో నెక్స్ట్ తలపతి ఆఫ్ ద కాలీవుడ్ అంటే ఆబ్వియస్లీ ఆయన అవ్వే ఛాన్స్ ఉంది, ఎందుకంటే తలపతి గారు ఇప్పుడు ఎలాగో పాలిటిక్స్ లో బిజీ ఉన్నారు, ఈయన ముందుకి రావచ్చు ఈజీగా. సో నెక్స్ట్ తలపతి ఆఫ్ ద కాలీవుడ్ ఆయన అయితే అగ్రీ చేస్తా దానికి. కంటెంట్ వైజ్ గుడ్ కంటెంట్, మంచి సబ్జెక్ట్ ఉన్నదే, ఎందుకంటే ఒక గన్ కల్చర్ ఒక స్టేట్ లో రాకుండా ఎట్లాగా అనేది ఒక మంచి కాన్సెప్ట్ చెప్పాలంటే. ఏదో మీరు చాలా సినిమాల్లో చూసాను ఫీల్ వస్తుంది, బట్ అక్కడ చూసేటప్పుడు ఎగ్జిక్యూషన్ దగ్గర మూవీ చూసినంతసేపు మీకు ఓకే ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది. సమ్ పార్ట్స్ ఎక్కడ చూసాను ఫీల్ అయితే వస్తుంది, నాకైతే అట్లా అనిపించింది, బట్ ఏంటనేది తెలీదు. కంటెంట్ ఓకే, బట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడో మిస్ఫైర్ అయిందని ఫీల్ వచ్చింది నాకు. సో ఇదేంటి మన మద్రాసి మూవీ నా ఒపీనియన్. మీ ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. ఇంకా మంచి మంచి ఇట్లాగే నా ఒపీనియన్స్ అయి చెప్తుంటా, వ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటా. థ్యాంక్ యూ, బై.